పర్వాలేదు అనుకున్నారు, ఏదో ఒకటి పెడదాం ఎక్కడ పెడదాం అనుకున్నారు. కానీ మన ఉద్యమం చూసిన తర్వాత ఆవిడ కూడా దిగి వచ్చి విశాఖపట్నమే సరైన స్థలాన్ని విశాఖపట్నంలోనే ప్రజలు త్యాగం చేశారు. ఇంకో పక్క ఇక్కడ భూమి ఇచ్చిన వాళ్ళు రైతులందరూ త్యాగం చేశారు. ఆ రైతులకు ఇప్పుడు కూడా చాలా మందికి ఇంకా ఉద్యోగాలు కానీ రాకపోయినా కానీ ఒక ఆశ, ఎప్పుడో ఒకసారి న్యాయం జరుగుతుందని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే 40,000 మంది డైరెక్ట్ గా పనిచేసి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి వచ్చే పరిస్థితి వచ్చింది. 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 5 లక్షల మంది దీనివల్ల జీవనోపాధి వచ్చే పరిస్థితి వచ్చింది. కుటుంబాలన్నీ లెక్కేసుకుంటే విశాఖపట్నానికి నడి బొడ్డు, విశాఖపట్నానికి ఆత్మ ఈ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అని కూడా నేను అడుగుతున్నా ఈ కుండవాళ్ళందరినీ. ఆ రోజు విశాఖపట్నం ఉక్కు రాకపోయింటే ఈరోజు విశాఖపట్నం ఎంత అభివృద్ధి అయ్యేదా? ఇంకోటి నెంబర్ 1 సింగిల్ ఫ్యాక్టరీ, సింగిల్ లొకేషన్ ఫ్యాక్టరీ ఇండియాలో ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. అతి పెద్ద ఫ్యాక్టరీ అవునా కాదా? ఇంకొక పక్క పోర్ట్ బేస్డ్ ఫ్యాక్టరీ కూడా. రవాణా సౌకర్యం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వేరే అన్ని కూడా ట్రైనో రోడ్డో పెట్టుకునే పరిస్థితి వస్తే విశాఖపట్నం విదేశాలకు కూడా ఎగుమతి చేయాలంటే పోర్ట్లు అందుబాటులో ఉండే ఏకైక స్టీల్ ప్లాంట్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇలాంటి అన్ని వస్తువులుండే ఒక సెంట్రల్ ప్లేస్ కూడా. దీనిపైన మీ అందరూ కాంట్రిబ్యూట్ చేశారు, కష్టపడ్డారు. కొన్నిసార్లు కొన్ని సవాళ్లు కూడా వచ్చాయి, అధిగమించాం. ఇక్కడ ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు, మీరు మర్చిపోతే నేను చెప్పలేను. కానీ వాజ్పేయి పీరియడ్ లో మీరు మర్చిపోతే నేను చెప్పగలిగిన కూడా లేదు. చరిత్ర ఎప్పుడో తిరగా రాయలేవు. చరిత్రే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంది అందరికీ? నన్ను అడిగారు, ఒకే మాట చెప్పాను ఆ రోజు మూర్తి గారు. నేను ఒకే మాట చెప్పాను, మీరు భయపడద్దండి, పోరాడదాం. నేను కూడా నాయకత్వం ఇస్తా. ఎట్టి పరిస్థితులు విశాఖపట్నం ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు. మీరు పోతే అందరినీ ఆ రోజు మీరందరూ పోతే ఢిల్లీలో అన్ని చేశాం. చేసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి లాసులో ఉంది కాబట్టి 1,330 కోట్ల రూపాయలు నేను గ్రాంట్ ఇస్తాను, పెట్టుబడి పెడతాను, అది రివైవ్ చేయండి, లాభాలు వచ్చినప్పుడు తీసుకుంటాం, లేకపోతే అందులోనే ఉంటుంది, పర్వాలేదు, ఈ ఫ్యాక్టరీ కాపాడాలని ఆంధ్ర ప్రజల యొక్క త్యాగం, తెలుగు వారి యొక్క సెంటిమెంట్ కి సంబంధించిన విషయం కాబట్టి నేను కూడా ఆమోదిస్తానని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు 1,330 కోట్లు ఇచ్చి ఈ ఫ్యాక్టరీ కాపాడిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకు ముందుకు పోయాం. 2002లో సాక్షాత్ పార్లమెంట్ లో సమాధానం చెప్పినప్పుడు లాభాల బాటలో పడింది. మేము గర్వపడుతున్నామని కేంద్ర మంత్రి సాక్షాత్ పార్లమెంట్ కి చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడు కూడా మీకు తెలిసి కుండా ఎంప్లాయీస్ అందరికీ నేనేమి, మీరు కూడా ఎంప్లాయీస్ గా ఉన్నా మీరు నష్టపోయారని మామూలు ప్రజలకు ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చాం. ఆ రోజు నేను అడిగాను, నేను అప్పుడు మసూద్ గారు ఉన్నారు, ఆయన అడిగాను నేను, నీళ్లు లేవంటే ఏమైనా ఏం చేస్తున్నావు, నీళ్లు లేకపోతే ఫ్యాక్టరీ ఆపేస్తావా, ఏమవుతుందని చెప్పి గట్టిగా మాట్లాడి అక్కడ లిఫ్ట్లు కూడా పెట్టి నీళ్లు ఇచ్చి మళ్ళా ఒక మాట చెప్పాను, ఈ నీళ్లు వెంటగా ఇబ్బందులున్నాయి, పవర్ కూడా ఇచ్చి ముందు పవర్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళా నేను ఆ రోజు వాటర్ క్రైసిస్ వస్తే ఇంకొక ట్యాంక్ కూడా కట్టి నీళ్లు ఎప్పుడు కొరత ఉండకూడదనే ఉద్దేశం, తొందరలోనే మన నీళ్లు కూడా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కూడా వస్తుంది, నీటి కొరత కూడా ఉండదు. కరెంట్ కూడా ఎన్టీపీసీ ఇక్కడ పెట్టాం, దీనికి కూడా కరెంట్ అన్ఇంటరప్ట్ గా ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ ప్రాబ్లం లేదని చెప్పి అన్ని కూడా పరిష్కారం చేసుకున్నాం. ఈ రోజు ఈ పరిస్థితులు మళ్ళా మీ దగ్గర నేను వస్తాను, నేను ఊహించడం బాధేస్తుంది. కానీ దీన్ని కాపాడుకోవాలా.
నేను ఒకటే చెప్తున్నా, మనందరం ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందరికంటే చాలా ముఖ్యం. నేను వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకున్న రాజకీయాలు ఉంటే గురించి మాట్లాడతారు, అది తప్పదు. కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నేను ఒకటే కోరుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక సావరెన్ పవర్, ఒక రాష్ట్రానికి రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలందరూ కలిసి ఇచ్చింది అధికారాన్ని ఒక ప్రభుత్వానికి ఇచ్చారు, ఒక వ్యక్తికి కాదు. ఒక ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల సెంటిమెంట్ గాని ప్రజల హక్కులు గాని కాపాడవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. వాళ్ళు పిలిచినప్పుడు సహకరించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. నేను ఆ మాట అడుగుతున్నా. ఈ రోజు మీకు అందరికీ అధికారం ఇచ్చారు, 25కు 22 మంది ఎంపీలు గెలిపించారు, రాజ్యసభలో అన్ని సీట్లు ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ముందుకు రండి. నేను అపోజిషన్ లీడర్ గా, నేను సీనియర్ అనే ఏ మాత్రం కూడా నాకు ఎగో ప్రాబ్లం లేకుండా మీరు ఏమి చెప్పితే అది చేయడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల విషయం వచ్చినప్పుడు, రాష్ట్ర మనోభావాలకు సంబంధించి వచ్చినప్పుడు, సెంటిమెంట్ కోసం వచ్చినప్పుడు మొట్టమొదటి నిలబడే తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవాని కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. లాభ నష్టాల రాజకీయాలను లెక్కేయడం లేదు. నష్టపోయామా, లాభం పడ్డామా, వివిధ సందర్భాల్లో కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి. భయం లేదు, బాధ లేదు, దాని గురించి నేను మాట్లాడడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎంతో మంది త్యాగాలు చేసిన ఫ్యాక్టరీ, వాళ్ళు ఎంతో మంది ఉద్యమ స్ఫూర్తితో పోరాడినటువంటి ఫలితం ఇది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో ఆందోళన హక్కు అనగానే ఇమ్మీడియట్ గుర్తొచ్చేది విశాఖ ఉక్కు. అలాంటి విశాఖ ఉక్కు కోసం మీరు పోరాడండి, మీరు నిర్ణయాలు చేయండి, రాష్ట్రాన్ని అందరినీ కలపండి, సంఘటన శక్తిగా నిలబెట్టండి. మేము పూర్తిగా సహకరించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా. ప్రతిపక్షంగా రాజీనామాలంటారా? ఒక్క నిమిషం, మీరు అందరూ రాజీనామాలు చేయండి, మేము కూడా రాజీనామాలు చేస్తాం. ఒక్క నిమిషంలో చేస్తాం, అడిగే పని కూడా లేదు. ఎలాంటి ఉద్యమాలు నడిపిస్తారో నడిపించే బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది, అధికార పక్షానికి ఉంది. దానికి సహకరించవలసిన బాధ్యత అన్ని ట్రేడ్ యూనియన్స్, మీరు కూడా కానీ ప్రజలు కానీ. ఇది ఒక ట్రేడ్ యూనియన్స్ విషయమే కాదు, గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ యూనియన్స్ తర్వాత వచ్చాయి, ప్రజల మనోభావాలు ముందుకుంటాయి. ఆకాంక్ష ఏంటి? విశాఖ ఉక్కు రావాలి, అది ప్రజల మనోభావం. ఆ మనోభావం ఒక సెంటిమెంట్ గా తయారైన మా హక్కు అని నినదించారు. ప్రాణ త్యాగాలు చేశారు. అమృతరావు 67 రోజులు ప్రాణం చేసి చనిపోయారు. తెన్నేటి విశ్వనాథం గారు నాయకత్వం వహించారు. ఆయన నా కోసం ఆలోచించారు, నా పిల్లల కోసం ఆలోచించారు, ఈ రాష్ట్రం కోసం ఆలోచించారు, జాతి కోసం ఆలోచించారు తప్ప అలాంటి వ్యక్తులు త్యాగం చేసిన తర్వాత ఆ త్యాగ ఫలితాలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతూ చూస్తాం మనం. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అది ఒప్పుకుంటాం మనం అంటే? ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైనా త్యాగం చేయాలంటే ఆలోచించే పరిస్థితి వస్తారు. త్యాగమే చేయదు, ఎందుకు చేయాలి? మీరంతా వారసులు, మనందరం వారసులు, నేను కూడా వారసులు, మీరు కూడా వారసులు. మనం కాపాడుకోమా? ఆ కాపాడుకోవడంలో మనం స్ఫూర్తిదాయకంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇక్కడ నిర్వాసితులు కూడా ఉన్నారు, 26,000 మంది ఉన్నారు. ఒకప్పుడు నేను ఆ పక్క ఉన్నారు, వాళ్ళకు కూడా నేను ఒకప్పుడు ఒక జీవో కూడా ఇచ్చా. ఫస్ట్ జనరేషన్ కాకుండా కంటిన్యూగా ఇచ్చేదానికోసం కూడా ఒక జీవో కూడా ఇచ్చా. అది ఇంకా చాలా ఈ రోజు మొత్తం దాని పేరు కూడా ఆర్కాడ్ అని మనం ఇచ్చాం, హక్కు ఇచ్చాం. ఇవన్నీ జరిగాయి. నేను ఒకసారి మీ అందరికీ చెప్పాను, ఈరోజు శ్రీనివాస్ 6 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాడు. రాత్రినే బలవంతంగా తీసుకుంటే ఆయన వదిలిపెట్టారు, హాస్పిటల్లో చేర్చారు. నేను ఇప్పుడే దీక్ష విరమించి వచ్చాను. నేను ఒకటే చెప్పాను, నువ్వు ఏదైతే ప్రారంభించావో
ఉద్యమానికి ఊపిరిచ్చావో ఆ ఉద్యమాన్ని కొనసాగించే బాధ్యత మేమందరం తీసుకుంటాం. తప్పకుండా పోరాడతామని భావిస్తాం. అదే మాదిరిగా మమ్మల్ని ఇప్పుడే మీ కన్వీనర్ చెప్పినట్టు 18వ తారీఖున ఆవిర్భావ దినం ఉంటే ఇక్కడ మీరు చేస్తా ఉంటే రాష్ట్రం మొత్తం కూడా గుర్తు చేయాలి. మనమందరం ఆరో సంఘటితంగా పోరాడాము కాబట్టి ఆంధ్రుల హక్కు విశాఖపట్నం ఉక్కని సాధించాం కాబట్టి మళ్ళా ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలి. ప్రజల యొక్క సహకారం తీసుకోవాలి. అందరి సహకారంతో మనం ముందుకు పోవాలి. వాళ్ళ ఆశీస్సులు కావాల్సిన అవసరం ఉంది. అది చేయడానికి మేము కూడా అన్ని దిక్కల్లో నిరవధిని ఏదైతే ప్రొటెస్ట్ ర్యాలీస్ అని పెట్టాం. ఇది ప్రారంభం మాత్రం. మీరు చేసే ఉద్యమానికి రాష్ట్రం మొత్తం 5 కోట్ల మందిని సమీకరించే బాధ్యత ఒక అపోజిషన్ పార్టీగా లేకపోతే మాకు రాజకీయాలకి విలువల. ఎందుకంటే రాజకీయం అంటే మా స్వార్థం కోసం కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు చూస్తాం, ఎవరు మంచి పనులు చేస్తారో వాళ్ళు కోట్లు వేస్తారు, అది వేరే విషయం. కానీ ఈ రోజు మన హక్కులు కాపాడుకోవడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత. ఇక్కడుండే టీఎన్టీ మొత్తం నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ మీరు పోరాడుతూ ఉంటే మీకందరికి కూడా సంఘటితంగా మీరు సపోర్ట్ చేయవలసిన కర్తవ్యం, బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీస్తూ మీరందరూ ఎప్పటికప్పుడు పిలిపివ్వండి. అందరం కూడా ఫాలో అవుతాం. దాంట్లో